అంటే ఎవ్వరూ అతన్ని లవ్ చేయలేదు. సార్, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తున్నావు. సరే, అతని ఫోన్ లిస్ట్లో నీ పేరేముందో తెలుసా? నూడిల్స్. కన్ఫ్యూజన్గా ఉంది కదా? నూడిల్స్ మాదిరిగా. సూర్య నంబర్కి ఒకసారి ఫోన్ చెయ్యి. దీని పేరు నాన్న, ఐస్ క్రీమ్, లెమన్, కాఫీ డే, ఇలాంటివి చాలా ఉన్నాయి. చివరికి మ్యాటర్ ఏంటంటే మీ అందరినీ తను తినే పదార్థాలుగానే అనుకున్నాడు. మీలో ఎవ్వరినీ లవ్ చేయలేదు. అటెండ్ చేయి. రే సతీష్, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. వేరే రింగ్ టోనే దొరకలేదా? చదువుకునే వయసులో చెడిపోయే ఆలోచనలతో ఉన్నారు. వీడెవడు? లవర్ సార్. ఖర్చు పెట్టడానికి ఒక బాయ్ ఫ్రెండ్, షికారు కొట్టడానికి ఒక లవ్వర్. చాలా బాగుంది మీ ఎంటర్టైన్మెంట్. అవును, ఇదంతా మీ పేరెంట్స్కి తెలుసా? సో పేరెంట్స్ని మోసం చేస్తున్నారు, అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు. అబ్బాయిలు కూడా మీతో నిజమైన ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఒకడు 4-5 గర్ల్ ఫ్రెండ్స్గా పెట్టుకుంటున్నాడు. అది కూడా మీలో ఎవ్వరికీ ఒకరికొకరికి తెలియకుండా తెలివిగా మెయింటైన్ చేశాడు. ఇదిగో, ఈవిడికి సూర్యతో సినిమా చూడాలంటే థియేటర్లో జనం ఉండకూడదంట. ఏ, నీకు రన్నింగ్లో ఉన్న సినిమా నచ్చదా? అమ్మాయిలు మీరే అబ్బాయిలు మిమ్మల్ని తాకాలి, తడమాలి అని ఛాన్స్ ఇస్తే వాళ్ళకి ఆడుకోకుండా ఎలా ఉంటారు? మిమ్మల్ని మీరే సేఫ్గా చూసుకోవాలి. ఫ్రీడమ్ అనే పేరుతో మీ అమ్మా నాన్న మిమ్మల్ని క్యాజువల్గా వదిలేస్తే దాన్ని సాగ్గా చేసుకొని హద్దు మీరు వెళ్లడం వల్లనే అందరికీ సమస్యలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మంది ఎందుకో తెలుసా? సూర్యని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇప్పటి వరకు తన సెల్ ఫోన్ మాత్రమే రికవర్ చేశాం. ఇప్పటికీ తనని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియలేదు. అందుకే ఈ ఎంక్వైరీ. ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. అవసరం వచ్చినప్పుడు విచారణకి కోఆపరేట్ చేయండి. ఓకే? రిపోర్ట్ వచ్చిందా? సార్, ఆ ఏ ట్రాక్ నెంబర్ నుంచి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ లో అనుమాన పడేలా ఎవరు లేరు సార్. ఆ రిపోర్ట్ ని ఇప్పుడు వచ్చిన వాళ్ళ నెంబర్స్ ని క్రాస్ చెక్ చేశాం సార్. ఇందులో ఒక విశేషం ఏంటంటే, ఒక పర్టికులర్ నెంబర్ నుంచి 10 రోజుల ముందు 2 నిమిషాల కాల్ డ్యూరేషన్ తో ఒక రిసీవ్డ్ కాల్ వచ్చింది సార్. ఆ తర్వాత హలో సార్, మీరు శంకర్పేట టోల్ గేట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మీరు చెప్పిన బండి నెంబర్ మా టోల్ గేట్ దగ్గర పాస్ అవ్వలేదు సార్. అవునా? అవును సార్. సరే, ఓకే. హలో సార్, మేము భువనగిరి టోల్ గేట్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన బండి నెంబర్ మా టోల్ గేట్ దగ్గర పాస్ కాలేదు సార్. సరే. జాన్, ఒక నిమిషం. హలో సార్, మధురాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మా అబ్బాయి బండి అక్కడ పెట్టి వెళ్ళారట. దాంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారట. అది ఓకే. అయితే మీరు వెంటనే మధురాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఐ విల్ మీట్ యూ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంటనే బయలుదేరాలి. మురళీస్వామి గారు, మీరేం చేయాలంటే ఆ స్విచ్ ఆఫ్ మొబైల్ ఏ లొకేషన్ లో ఉందో కనుక్కోండి. అంతేకాదు, సూర్య మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అందరినీ వీలైనంత వరకు విచారణకు. తప్పకుండా సార్. ఓకే. జాన్ గారు, మీరు నాతో రండి.